హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈ వీడియో ఏంటి అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్ సిరీస్ అనమాట అండి. 3 డేస్ది కలిపి ఒకే వీడియోలో పెడుతున్నాను. డే 1 వచ్చేటప్పటికి బ్రైడ్ టు బీ అనమాట. మా ఫ్రెండ్స్ అందరం కలిసి బ్రైడ్ టు బీ సెలబ్రేట్ చేద్దామని అయితే అనుకున్నాము. ఒక డే అయితే ఫిక్స్ అయ్యామన్నమాట అండి. ఒక 2 డేస్, మ్యారేజ్కి 2 డేస్ ముందు బ్రైడ్ టు బీ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. మొత్తం వాళ్ళ సిస్టరే కోఆర్డినేట్ చేసిందనమాట అండి. మేమైతే ఫ్రెండ్స్ అందరినీ అడిగాము, వస్తాను అన్నారనమాట. ఇలా అయితే సింపుల్గా ఇంట్లోనే బ్రైడ్ టు బీ సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాము. ఒక టైం అంటే ఫ్రెండ్స్ అందరూ ఆ టైంకి రారు కదండి, ఆబ్వియస్గా లేట్ అవుతుంది. అలాగే ఒక్కొక్కరం ఒక్కొక్క టైంకి వచ్చామన్నమాట. వాళ్ళ సిస్టరే బ్యాక్గ్రౌండ్ అంతా ఆల్రెడీ సెటప్ చేసి ఉంచేసింది. మేము వచ్చిన తర్వాత నీట్గా టేబుల్ అవన్నీ వేసేసి ఈ రోజ్ పెటల్స్ అవన్నీ వేసి కేక్ ప్రాప్స్ అవన్నీ అరేంజ్ చేసామన్నమాట అండి. అండ్ ఎంట్రీ కూడా చాలా మంచిగా ప్లాన్ చేసాము. కాకపోతే వీడియో తీయడం మర్చిపోయాం అనమాట. నీట్గా రోజ్ పెటల్స్ అన్నీ ఇలా వేస్తూ వెల్కమ్ చేద్దామని చెప్పి అనుకున్నాము. లైట్స్ ఆఫ్ చేసేసి ఆన్ చేసిన వెంటనే రోజ్ పెటల్స్ పైనుంచి పడాలి అని చెప్పి ప్లాన్ చేసామన్నమాట అండి. ఆల్రెడీ అదంతా ఫస్ట్ రిహార్సల్ కూడా చేసుకున్నాము. అంతా బాగానే ఉంది. మా ఫ్రెండ్ కళ్యాణిని స్విచ్ ఆపరేటర్ కింద పెట్టాము. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీట్గా ఎంట్రీ కూడా బాగా అయింది. కాకపోతే వీడియో తీయడం మర్చిపోయాం అనమాట. ఆ వీడియో మిస్ అయిపోయిందండి. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా చేస్తే అంతా పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అనుకుంటాం. ఇలా ఏదో ఒకటి మిస్ అవుతుంది కంపల్సరీగా. అలా వీడియో అయితే మిస్ అయిందనమాట. ఎంట్రీ మాత్రం చాలా బాగా జరిగిందండి. అన్నీ అనుకున్నట్టు జరిగినాయి అనమాట. ఇప్పుడైతే కేక్ కటింగ్ జరుగుతుంది. మేము టోటల్గా ఇంటర్ నుంచి క్లాస్మేట్స్ అండి. మొత్తం 6 మెంబర్స్ అనమాట. మేము 4 మెంబర్స్ అయితే ఇప్పుడు ఉన్నామండి. 2 మెంబర్స్ అయితే కొంచెం దూరంలో ఉన్నారనమాట. వాళ్ళైతే మ్యారేజ్కి వస్తానని చెప్పారనమాట. మేము దగ్గరలో ఉన్నాం కాబట్టి మేమైతే బ్రైడ్ టు బీకి రేపొద్దున పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ ఉంది, ఎల్లుండి వచ్చేటప్పటికి మ్యారేజ్ అనమాట. ఈ ఈవెంట్స్ అన్నిటికీ అటెండ్ అవుదామని అయితే అనుకున్నాము. నేను కూడా గూడెం నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కొంచెం నియర్ బై అనమాట. ఇలా రోజు ట్రావెల్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుందని చెప్పి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మా మిగతా 2 ఫ్రెండ్స్ది కూడా కొంచెం నియర్ బై అనమాట. రోజు వచ్చి వెళ్తూ ఉండొచ్చు. ఇంకా గీత వాళ్ళ సిస్టర్ అనమాట. వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మేమందరం అయితే బ్రైడ్ టు బీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. నీట్గా కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. ఆబ్వియస్గా ఫ్రెండ్స్ అందరం కలిస్తే మంచి గోలగోల అల్లరిగా ఉంటుంది. అందులోనూ మేము కలిసి చాలా రోజులు కూడా కాదు, మంత్స్, ఇయర్స్ అయితే అయిపోతున్నాయి అనమాట. చాలా డేస్ తర్వాత కలిసాము, కానీ మొన్నే కలిసినట్టు అనిపిస్తుంది. సేమ్ అదే ఫ్రీక్వెన్సీతో మాట్లాడుకుంటున్నాం అందరం అనమాట. మేము ఇంటర్ నుంచి అంటే ఇంటర్లో మేము 6 మెంబర్స్ కలిసి చదువుకున్నాం. బట్ బీటెక్ వచ్చేటప్పటికి 3 మెంబర్స్ ఒక కాలేజ్, ఒకళ్ళేమో డిగ్రీ తీసుకున్నారు, ఇంకొకళ్ళేమో ఇంకొక కాలేజ్, అలా సపరేట్ అయిపోయామండి. కానీ ఎప్పుడు కొంచెం టచ్లోనే ఉండేవాళ్ళం అనమాట. అలా అప్పటి నుంచి మా జర్నీ అనేది కంటిన్యూ అవుతుందండి ఇప్పుడు వరకు. ఇంచుమించుగా మా ఫ్రెండ్షిప్ వచ్చేటప్పటికి ఒక 12 ఇయర్స్ అయి ఉంటుందండి రఫ్గా. అప్పటి నుంచి అలా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు దూరంగా ఉన్నా కూడా వీడియో కాల్స్ అవి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట అండి. సో ఇప్పుడు కలిసినా అంత కొత్తగా ఏమీ అనిపించలేదు అనమాట. ఎప్పుడు ఇంతవరకు ఎలా ఉండేవాళ్ళమో సేమ్ అలాగే ఉన్నాం. ఇంటర్లో మేము ఎలా ఉన్నాము ఇప్పటికీ సేమ్ అలాగే మాట్లాడుకుంటున్నాం, అలాగే ఉన్నాం కూడా. ఏమి ఇంత డిఫరెన్స్ కూడా ఎవరిలోనూ కనిపించలేదు. సేమ్ అలాగే ఉన్నాము. ఇంకా అలా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా ముచ్చట్లు చెప్పుకొని, కేక్ కటింగ్ అవి తీసుకుని, రీల్స్ తీసుకుని, ఫొటోస్ తీసుకుని, సరదాగా సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేసాము. అలా చాలా ఫన్ ఉండింది అనమాట అండి. చాలా ఇయర్స్ తర్వాత కలిసాం కదా, చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట. మేము ఎప్పుడు కలిసినా కూడా కంపల్సరీగా మాలో ఎవరో ఒకళ్ళు మంచిగా బుక్ అయిపోతారనమాట అండి. వాళ్ళకే మొత్తం పంచులు అన్నీ వాళ్ళకే పడతాయి. ఈరోజైతే మా కళ్యాణి అలా బుక్ అయిపోయింది అనమాట. మా కళ్యాణికే మొత్తం అన్నీ పడినాయి అనమాట అండి. మా ఫ్రెండ్స్ నేమ్స్ ఏంటో చెప్పలేదు కదా. ఇప్పుడు బ్రైడ్ టు బీ బ్రైడ్ ఉంది కదండి, తన పేరు మనీషా, నా పేరు దేవి, అండ్ మా ఫ్రెండ్ ప్రియాంక, జేఎల్ అని పిలుస్తాం మేము. అండ్ తిని వచ్చేటప్పటికి కళ్యాణి అనమాట. 4 మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాము. ఇంకో 2 మెంబర్స్ ఏమో అఖిల, భాగ్య అనమాట అండి. అలా మేము 6 మెంబర్స్ ఫ్రెండ్స్ అనమాట. మిగతా 2 ఉన్నారు కదండి వైట్ డ్రెస్లో. ఒకళ్ళేమో మనీషా వాళ్ళ సిస్టర్ అనమాట, వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనమాట అండి. ఇప్పుడు ఈ డిస్కషన్ మొత్తం సాంగ్ గురించి అనమాట అండి. ఫస్ట్ ఏమో ఏ సాంగ్ పెట్టాలని డిస్కషన్, తర్వాత ఏమో పెట్టిన సాంగ్లో నీ ప్లేలిస్ట్లో ఇవే ఉన్నాయి, ఇవి తప్ప ఇంకేమీ లేవని ఒకళ్ళు అంటున్నారు. ఒకళ్ళు ఏమో నాకు ఈ సాంగ్ వద్దు, నాకు ఇంకో సాంగ్ పెట్టండి అంటున్నారు. అలా సాంగ్స్ కూడా ఇంత డిస్కషన్ జరిగిందనమాట అండి. ఎలా ఉన్నా తెలుసా, దిమ్మలాగా. వీళ్ళే అనమాట అండి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్ అనమాట అండి. మా ఫ్రెండ్కి వాళ్ళ సిస్టర్కి కొన్ని ఫొటోస్, రీల్స్ తీసామన్నమాట.
అలా ఫొటోస్, రీల్స్, వీడియోస్ చాలా తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. చాలా రోజులైంది కాబట్టి పాత విషయాలన్నీ గుర్తు చేసుకొని అన్నీ మాట్లాడుకున్నామండి. మాట్లాడుకొని కాసేపు సాంగ్స్ పెట్టుకుని డాన్సెస్ అవన్నీ వేసి తర్వాత ఈలోపు పాపం వాళ్ళ హస్బెండ్ వీడియో కాల్ చేశారనమాట. వీడియో కాల్ మాట్లాడుతుంది. అందుకని నేను మామూలుగా తీస్తున్నాననమాట. 9 వరకు ఉండి ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డే 2 అనమాట. డే 2 మార్నింగ్ ఏమో పెళ్ళికూతురుని చేయడం, ఈవినింగ్ వచ్చేటప్పటికి హల్దీ అనమాట అండి. మార్నింగ్ అయితే లేట్ అయిపోయిందనమాట మాకు. అటెండ్ అవ్వలేకపోయాను నేను. అందుకని ఇంకా ఈవినింగ్ ఫాస్ట్‌గా వచ్చేసాము. మొత్తం ఇదంతా డెకార్ అంతా కంప్లీట్ అయ్యి ఇవన్నీ అయ్యేటప్పటికి 6 దాటేసిందండి. సో, ఇప్పుడైతే హల్దీ జరుగుతుందనమాట. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారు. హల్దీ మొత్తం టెర్రస్ మీద అయితే ప్లాన్ చేశారనమాట అండి. ఇప్పుడైతే ఫస్ట్ ఫొటోస్, సింగిల్ ఫొటోస్ అవన్నీ రీల్స్ ఇవన్నీ తీస్తున్నారనమాట. దాని తర్వాత పసుపు ఫంక్షన్ అనేది ఉంటుంది. అందరూ దానికోసమే వెయిట్ చేస్తున్నారనమాట అండి. రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసారు. మా ఫ్రెండ్స్ అందరం కూడా వచ్చేసామన్నమాట. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. అందరం వెయిట్ చేస్తున్నాము ఎప్పుడా ఎప్పుడా అని చెప్పి. ఈలోపు ఫొటోస్ అవన్నీ తీస్తున్నారనమాట. వర్షం వచ్చిందంటగా. ఇదేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట అండి. అంకుల్, ఆంటీ, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట గీత. ఇదిగోండి ఫ్యామిలీ ఫోటో అనమాట. అది మొత్తం తెల్లగైపోతారా అలాగైతే. స్కూటీ వేసుకొచ్చా. అలా ఇంకా లాస్ట్లో అయితే మా టర్న్ వచ్చిందనమాట. ఇంకా వాటర్ పోసుకునేటప్పుడు అప్పటి వరకు మళ్ళీ వాటర్ పోసుకుంటే పిక్స్ అవి సరిగ్గా రావని చెప్పి అప్పటి వరకు కూల్గా వెయిట్ చేసామన్నమాట అండి. ఇంకా లాస్ట్లో మేమైతే దూరం వెళ్ళాలి కదా అని చెప్పి డ్రెస్సెస్ తడుపుకోవద్దు అని చెప్పి అనుకున్నాం. కానీ ఆ ఫోర్స్లో మొత్తం అందరి డ్రెస్సెస్ కూడా తడిచిపోయినాయి అనమాట. చాలా బాగా స్పెండ్ చేసామండి. ఇది కూడా నైట్ అయిపోయింది. ఇంకా అలాగే ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట ఫాస్ట్గా. ఇంకా డే 3 వచ్చేటప్పటికి మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ రోజు మార్నింగే వెంకటేశ్వర స్వామి దీపారాజన, సలిమార, కాలగోలు తీయడం ఇవన్నీ ఉంటాయి కదండి. వేటికి వెళ్ళలేదనమాట. ఇంకా డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేద్దాం అనుకున్నాము. అందుకనే నేనైతే వచ్చేసానండి. మా ఫ్రెండ్ ఆల్రెడీ పైన వెయిట్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ రాలేదని చెప్పాను కదా, దాంట్లో భాగ్య అని అమ్మాయి వచ్చిందనమాట. అఖిల కూడా వద్దాం అనుకుంది. కానీ వాళ్ళకి
ఇద్దరు పిల్లలు అనమాట అండి, ట్విన్స్ అనమాట. రావడం కొంచెం ఇబ్బంది అయిందంట, అందుకని రాలేదు. నేను వచ్చిన కాసేపు తర్వాతే మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట అండి. మ్యారేజ్ కూడా ఎర్లీ ముహూర్తమేనమాట. సో మేము వచ్చిన కాసేపటికే జీలకర్ర బెల్లం అవన్నీ పెట్టేశారనమాట అండి. సో జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత శారీ అవి మార్చుకొస్తారు కదా, అలా మార్చుకొస్తున్నారనమాట. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడే మేము అక్షింతలు అవి వేసేసి గిఫ్ట్ ఇచ్చేసి ఫొటోస్ అవి దిగేసామన్నమాట అండి. దాని తర్వాత శారీ అవి చేంజ్ చేసుకుని వచ్చారనమాట. కాసేపు కూర్చున్నామండి, కూర్చుని మ్యారేజ్ అవి చూసామన్నమాట. ఇలా చాలా రోజుల తర్వాత కలిసాం కదండి, అందుకని కాసేపు అలా మాట్లాడుకున్నాము, పాత విషయాలన్నీ గుర్తు చేసుకున్నాం అనమాట. తనేనండి భాగ్య, అఖిల రాలేదనమాట. ఆల్రెడీ మనీషా పెళ్లి కూతురు. అలా మేము మొత్తం 6 మెంబర్స్ బ్యాచ్ అనమాట అండి. భాగ్యాన్ని కలిసి కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది అనమాట అండి. మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.